This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today watching VDK Government Jobs channel. Guys, ఇది మనకి BEML నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ అయితే మనకి స్టార్ట్ చేశారు వీళ్ళు. సో BEML ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ కింద వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గైస్ వీళ్ళ దగ్గర నుంచి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. మనకి డిఫెన్స్ సెక్టర్ కావాల్సిన మనకి వెహికల్స్ అవ్వచ్చు, దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఈ BEML వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొద్దిగా లాస్ట్ డేట్ కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి డీటెయిల్స్ చూసి ఒకవేళ కనుక మీరు ఎలిజిబుల్గా ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ కూడా డిస్కస్ చేస్తాను. సో మీరు ఈ పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్ స్టార్ట్. గైస్ మీరు చెక్ చేసుకోవచ్చు, మనకి BEML యొక్క అఫీషియల్ పేజ్లో మనం ఏదో ఉన్నాం. సో మొత్తం అసలు వాళ్ళ యొక్క ప్రాసెస్ ఏంటి, మొత్తం వాళ్ళ యొక్క సెటప్ ఏంటి, వాళ్ళు అసలు ఏవేమి ప్రోడక్ట్స్ మనకైతే డెలివరీ చేస్తారు. ఈవెన్ ఇక్కడ మనకి రైల్ అండ్ మెట్రోలో కూడా ఉన్నారు వీళ్ళు, మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో కూడా మనకైతే ఉన్నారన్నమాట వీళ్ళు. సూపర్. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ఇక్కడ చూడండి, మనకి కరెంట్ రిక్రూట్మెంట్లోనే ఇక్కడ ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇక్కడికి ఇచ్చారు కదా. సో దీని మీద ఇచ్చేసి మనం అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేద్దాం. ఇది మన డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మన అఫీషియల్ PDF. జస్ట్ మనకి 5 pages తోటి ఈ PDF అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనకైతే స్టార్ట్ చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ సో 7th April వరకే ఉంది. సో 7th April కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఓకే, సో స్టార్టింగ్ నుంచి చెక్ చేద్దాం. సో BEML లిమిటెడ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లోనే మనకైతే వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చాడు బెంగళూరు నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారన్నమాట. మనకి ఎలా ఉంటుందంటే, ఈ యొక్క ఫిక్స్డ్ టర్మ్ కూడా 1 year ఒకటి ఉంది, ఇంకోటేమో 4 year కూడా ఉంది అన్నమాట. ఓకే, సో మీరు ఒక పర్టికులర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఇండస్ట్రియల్ ఆర్ ఇంజనీరింగ్ కనుక తీసుకున్నారు అనుకోండి మీరు, ఇందులో మనకి 2 categories అయితే ఉంటాయి. లైక్ ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి 4 years టెన్యూర్ పొజిషన్స్ అన్నమాట. 25 అయితే ఉన్నాయి. సో మనకి 1 year టెన్యూర్ పొజిషన్ చూడడానికి మనకి అయితే 6 vacancies అయితే ఉన్నాయి. సో ఇలా చూస్తే మనకి ఎవరైతే BE/BTech చేస్తారో విత్ 60% మార్క్స్ మెకానికల్లోని, ప్రొడక్షన్లోని, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లోని, సో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో 5% రిలాక్సర్ కూడా ఉంటుంది మనకి, రిలాక్సేషన్ SC, ST, PWBD క్యాండిడేట్స్కి. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 4 year టెన్యూర్ పొజిషన్స్కి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ అండ్ కంట్రోల్ అండ్ R&D ప్లానింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని కూడా మెన్షన్ చేశారు. అదే మీరు ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి, మీరు 1 year టెన్యూర్ పొజిషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారన్నమాట. చెక్ చేసుకోండి. ఓకే, సో మనకి టోటల్గా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఏమో ఇక్కడ ఇచ్చారు మనకి 29 years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్లోనే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది. సో 4 years టెన్యూర్లో 27 vacancies, 1 year టెన్యూర్లో ఏమో 6 vacancies అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా BE/BTech ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి క్లియర్గా మనం చెక్ చేస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వచ్చేటికి 10 vacancies అయితే ఉన్నాయి 4 years టెన్యూర్ పొజిషన్స్కి. 4 vacancies ఉన్నాయి 1 year టెన్యూర్ వేకెన్సీస్కి. ఓకే, ఇక్కడంతా BE/BTech ఎవరైతే చేస్తారో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లోని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లోని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అవుతారన్నమాట. 0 to 2 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 4 years టెన్యూర్ పొజిషన్కి అప్లికబుల్ అవుతారు. అదే మీరు ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే మీరు 1 year టెన్యూర్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. 1 year కాంట్రాక్ట్కి ఏమో టోటల్గా 16 vacancies ఉన్నాయి. 4 year కాంట్రాక్ట్కి వచ్చేటికి 62 vacancies అయితే ఉన్నాయన్నమాట. ఓకే, షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్లో మీరు అయితే వర్క్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. క్యాండిడేట్స్ కెన్ అప్లై 1 post పొజిషన్స్ ఓన్లీ అని కూడా మెన్షన్ చేశారు. వెన్యూ ఫర్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ వెరిటన్ టెస్ట్ షల్ బి నోటిఫైడ్ ఇన్ ద BEML కెరియర్ పోర్టల్ ఇన్ ద డ్యూ కోర్స్ అని మెన్షన్ చేశారు. సో మనకి ఈ పోర్టల్లోనే మనకి వెన్యూ ఏంటి, వెరిటన్ టెస్ట్ ఏంటి అన్ని కూడా మనకైతే తెలిస్తే ఫస్ట్ మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఎంగేజ్మెంట్లో చూస్తే ఇది ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లో మనకైతే ఉంటుంది. అంటే 1 year ఉండొచ్చు, లేకపోతే మీరు 4 yearకి అప్లై చేసుకుంటే 4 year ఉంటుంది, తర్వాత మీరు బయటకు వచ్చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైనా సరే ఫుల్ టైం రోల్కి మనకి పడినప్పుడు మనకు కన్సిడరేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అది మాత్రం గమనించండి. ఇక చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు ఫిక్స్డ్ టెన్యూర్ ఎంగేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఫర్ 1 year. చూస్తే మనకి ఇక్కడ ఇచ్చారు క్వాలిఫికేషన్ BE/BTech వాళ్ళు 60% ఉంటే సరిపోతుంది. జనరల్ OBC EWSకి, SC ST వాళ్ళకి ఏమో 55% ఉంటే చాలట.
అది మినిమం క్వాలిఫికేషన్ 4 year టెన్యూర్కి వచ్చేటికి బీఈ బీటెక్ చేసి ఉండాలి మీరు. 60% జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 55%. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకి వెటిన్ టెస్ట్లో 45% మీకు అయితే వచ్చి ఉండాలన్నమాట. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 40% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ఓకే, సో ఇంకా మొత్తం డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ 4 years మనకి ఉంటే 4 years ఎవ్రీ ఇయర్ మనకైతే స్టైఫండ్ ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఏమో సో 35,000 మనకైతే ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేటికి 37,500, థర్డ్ ఇయర్కి వచ్చేటికి 40,000, ఫోర్త్ ఇయర్కి వచ్చేటికి 43,000 వరకు మనకైతే ఉంటుంది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ దీనికి అయితే అప్లై చేయడానికి అవుతుంది. ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ కనుక మీచ్ అవుతే 7th April లోగా మీరైతే అప్లై అయితే చేసుకోండి అని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years, ఓబీసీకి ఏమో 3 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి గైస్. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ పొజిషన్స్కి అప్లై చేద్దాం అనుకున్నారో వాళ్ళకి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ 500 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. అది కూడా ఆన్లైన్లోనే మీరైతే ఫీ పేమెంట్స్ చేస్తే సరిపోతుంది. అదే మీరు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీకు అయితే ఫీజు ఏమి ఉండదో గమనించండి గైస్. ఓకే, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యూ మే రిక్వైర్ టు స్టే బ్యాక్ ఫర్ 1 more day. మీరు వెళ్ళిన రోజే కాకుండా 1 more day కూడా మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆన్ యువర్ ఓన్ మీన్స్ అని ఇచ్చారు. ఓన్లీ 4 years టెన్యూర్ పొజిషన్స్కి ఇది ఉంటుందని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. సో 1 year పొజిషన్ షెల్ బి సెలెక్టెడ్ సోలోలీ ఇన్ ద బేసిస్ ఆఫ్ ది మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే 1 year ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 8 semesters, 4 years ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో మీకు వచ్చిన మొత్తం అన్ని మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అందరూ మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అదే మీరు కనుక 4 year పొజిషన్స్ కనుక మీరు అప్లై చేద్దాం అనుకుంటే మీకు అయితే వెటిన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో BEML వాళ్ళు గమనించండి గైస్. ఓకే, క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఇక్కడ చెక్ చేసుకోండి. హౌ టు అప్లైలో మీరు జస్ట్ BEML India.inకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను, డోంట్ వరీ. సో మీరు వన్స్ మీ యొక్క అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మీరైతే అక్కడ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. 1 year వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసుకుంటారు. 4 year వాళ్ళకి ఏమో డైరెక్ట్గా మనకి వెటిన్ టెస్ట్ అయితే వాళ్ళైతే కాల్ ఫర్ అయితే చేస్తారన్నమాట. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్యారీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఫర్ ద ఫాలోయింగ్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అని ఇచ్చారు. మనం BEML రిజిస్ట్రేషన్ ఫామ్ అప్లై చేస్తాం కదా, ఆ యొక్క ఫామ్ పట్టుకెళ్ళాలి. సో మనకి చూడ ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ SSLC అంటే మనకి 10th class మార్క్ లిస్ట్, 12th class మార్క్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, BE బీటెక్ మార్క్ లిస్టు, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని కూడా పట్టుకెళ్ళాలి అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా మీరైతే పట్టుకెళ్ళాలి. డీటెయిల్డ్ రెజ్యూమ్ పట్టుకెళ్ళాలి. 3 passport size ఫోటోగ్రాఫ్ పట్టుకెళ్ళాలని చెప్తున్నారు. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే దీనికి మెయిల్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి అప్డేట్గా 7th April కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎలా అయితే ఉంది కదా, సో డైరెక్ట్గా ఈ యొక్క పేజ్లోకి అయితే మీరు డీటెయిల్ అయితే అవుతారు. మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఆన్లైన్ మీకు ఇచ్చేసిన తర్వాత ఓకే మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు అనమాట. ఓకే, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్స్ అప్లై అయితే క్లిక్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకైతే ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా మొత్తం చెక్ చేసుకోండి. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చేస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసేసుకోండి. 7th April లాస్ట్ డేట్ కాబట్టి వెంటనే అప్లై చేయండి. మిస్ అవ్వద్దు. మంచి అప్డేట్ ఇది ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్స్ట్రా ఆపర్చునిటీ అయితే మనకి వెళ్తాం. అంతవరకు సెలవు. బాయ్.